వచ్చినామో, మా వాళ్ళ కోసం ఎంత చూస్తున్నామో సార్. ఢిల్లీ వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ తీసుకెళ్లి మాకు బట్టలు ఇచ్చినారు. ఇప్పుడు మాకు ఏముంది అని ఎవరికి సంప్రదించాలి? మేము కాంటాక్ట్ చేయకపోతే ప్రళయం వచ్చింది ప్రభుత్వానికి తెలియదా? ఒక్క రోజు వద్దు, 2 రోజులు వద్దు, కనీసం 5 రోజుల తర్వాత 6వ రోజన్నా రావచ్చు కదా. ఎందుకు విపత్తు కాలంలో ఆదుకోలేని ప్రభుత్వం ఉండి కూడా అనవసరం? కనీసం మేము ఢిల్లీలో దిగిన తర్వాత అన్ని ప్రభుత్వాల వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకుని గ్యాదర్ చేసుకుని వాళ్ళ భవనాలకు తీసుకెళ్లారు. ఏపీ భవన్ నుంచి ఏ ఒక్కరూ రాలేదు సార్. ఏపీ భవన్ మేము వెళ్తే రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేరు అక్కడ. చంద్రబాబు నాయుడు గారి సహాయంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నుంచి కూడా విజయవాడకి చంద్రబాబు నాయుడు గారి సహాయంతో వెళ్తున్నాము. పార్టీ ఏదైనా కానివ్వండి, ఆయన మాకు హెల్ప్ చేశారు. అంతమందిని సంప్రదించామండి. ఎవరెవరికి ఫోన్లు చేయాలో ఢిల్లీ నుంచి, ఏపీ భవన్ నుంచి అంతమందికి చేశాం, కానీ ఎవరి వల్ల ఏ సహాయం అందలేదండి. మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వితిన్ 2 days లో ఆయన చేయగలిసిన సమాచారం అంతా తీసుకున్నారు. ఆయన ఉత్తరాఖండ్కి వెళ్లి బహుగుణ గారితో కూడా మాట్లాడారు. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షిస్తానని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక కూడా తెలుగు వాళ్ళకి కూడా డబ్బులుగా ఆయన ఆలోచించకుండా ఆయన చేయాల్సిన సహాయం అంతా చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళని ఎంతమందిని తీసుకెళ్లాలో అంతమందిని తీసుకెళ్లాలండి. ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టాడు, సహాయ బృందాలను పెట్టాడు. మనకేమైందండి కిరణ్ కుమార్ రెడ్డి గారికి? అసలు నిన్న ఏరువాక సాగర్ లో దానికి అంత అవసరమా? అక్కడికి వెళ్లి పశ్చిమ గోదావరి జిల్లాలో జలసాలు ఆడుతున్నాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక అక్కడ సరిగా మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు భోజనాలు, రావటానికి టికెట్ డబ్బులు అన్ని మాకు ఇచ్చి పంపించారయ్యా. ఆయన దయ్యానయ్యా. మళ్ళీ హైదరాబాద్ చూస్తాం అనుకోలేదు, అనుకోకుంటూ పోయినాము. ఏదో చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన పుణ్యం జీవితంలో మర్చిపోలేమండి. ఏ పార్టీ కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరికి సహాయపడండి. మాకు నడిచే ఓపిక లేదు, బ్యాగులు పట్టుకునే ఓపిక లేదు. ఇప్పుడు డబ్బులు అందరికి ఉంటాయి, అవసరాన్ని బట్టి ఆదుకోవడమే ముఖ్యం. కానీ డబ్బు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా, లేకపోతే చిరంజీవి గారి దగ్గర డబ్బు లేదా? కిరణ్ కుమార్ రెడ్డి జేబులోంచి ఇవ్వడు కదా. సోనియా గాంధీకి తెలియదా అండి ఇంత జరిగితే? పక్కా కాంగ్రెస్ వాళ్ళ మేము ఇవాళ ఎందుకు విమర్శిస్తున్నాం? వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరినీ రాష్ట్రానికి చేరవేసేదాకా విశ్రమించబోమని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇదంతా రాజకీయాల కోసమే అన్న విమర్శల్ని కొట్టిపారేసిన యువనేత తమ పరిజ్ఞానమంతా చేతల్లోనే చూపుతామని వినమ్రంగా చెప్పారు. మిగతా పార్టీలు అందరూ తెలుగుదేశం పార్టీని, మా నాయకుడిని విమర్శిస్తున్నారు. నేను విమర్శకు దిగదలుచుకోలే. మేము చేసి చూపించాం, మేము ఏం చేయగలుగుతాం. భారతదేశంలో లేనప్పుడు కూడా ఉత్తరం రాశారు ముఖ్యమంత్రికి, ఆదుకోండి తెలుగు ప్రజలు. వచ్చిన తర్వాత కూడా చెప్పారు, తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అది పక్కన దోహేస్తున్నారు, ఇతర రాష్ట్రాలని ముందర హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్నారు. అయినా స్పందించలేదు. చెప్పారు మీరు స్పెషల్ ఫ్లైట్ పెట్టండి దయచేసి, 24 గంటలు ఇచ్చారు, అయినా పెట్టలేదు. ఇప్పుడు పెట్టింది కూడా తెలుగుదేశం. ఇది మొదటి ఫ్లైటే, రేపు ఎల్లుండి కూడా పెడతారు. ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇప్పుడే హైదరాబాద్ కూడా రారైనా, కావాలంటే మళ్ళీ ఇంకోసారి డెహ్రాడూన్కి వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి సమీక్ష చేసుకుని వాళ్ళందరూ ఇంటికి క్షేమంగా చేరే వరకు ఆయనకి రానని చెప్పారు. చాలా మంది చెప్పారు కూడా, ఏంటి మీ నాన్న వచ్చేవారు కూడా ఎవరు పట్టించుకోలేదు, భోజనం పెట్టలేదు, మందులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పోటా పెడుతున్నాం. మంచిది, పని చేయండి. ప్రజలకి భోజనం పెట్టేది రాజకీయం అయితే మేము రాజకీయం చేస్తాం. 167 మందిని ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుని అది రాజకీయం అయితే రాజకీయం చేస్తామండి. ఏ ఇబ్బంది లేదు మాకు. అటు మరో 2-3 రోజుల పాటు ఢిల్లీ, డెహ్రాడూన్లలోనే ఉండి పరిస్థితిని సమీక్షించనున్న చంద్రబాబు ఇవాళ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాష్ట్ర బాధితుల కష్టాల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు.